హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇంకా మీలో ఎవరైనా నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. మీరు కొట్టే ఆ లైక్ వల్ల నా వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది అనమాట. సో ఇంకా ఈ మధ్య వచ్చేసి అసలు వ్లాగ్స్ పెట్టడం చాలా తక్కువైపోయిందండి. ఇద్దరు పిల్లలు పట్టుకొని వీడియో షూట్ చేయాలంటే అస్సలు కుదరడం లేదండి. ఇంకా నాకు కుదిరినప్పుడల్లా అట్లా షార్ట్ వీడియోస్ అయితే పెడుతున్నాను. అయినా నేను లాంగ్ వీడియోస్ పెడతా అంటే నా వీడియోస్కి అంత వ్యూస్ రావడం లేదండి. ఇంకా నేను అంత కష్టపడి చేసి వ్యూస్ రాకపోతే బాధపడాలి అని చెప్పనేసి ఈ మధ్య నేను కూడా అంతగా ఇంట్రెస్ట్ చూపించడం లేదనమాట లాంగ్ వీడియోస్ తీయడానికి. సో ఫ్రెండ్స్, ఇంకా వ్లాగ్ విషయానికి వస్తే మా బాయ్ దగ్గరికి అయితే వచ్చానండి. ఇంక ఇక్కడ వచ్చేసి మా అమ్మ కొంచెం పొలం లీజ్కి ఇచ్చిందని చెప్పాను కదా, ఆ పొలంలో వచ్చేసి వాళ్ళైతే ఇట్లా వాటర్ మెలన్ చెట్లు అయితే వేశారనమాట. ఇంకా వాళ్ళు వచ్చేసి కాయల్ని అయితే అమ్మేస్తున్నారనమాట. ఇంకా అమ్మేసే ముందు ఇట్లా మమ్మల్ని కూడా పిలిచారనమాట, మీరు కూడా కొన్ని కాయలు కోసుకొని వెళ్తురండి అని చెప్పనేసి. సో ఇంకా అందుకోసమే ఇక్కడ నేను పిల్లలు అయితే వచ్చేసామండి బాయ్ దగ్గరికి. ఇంక ఇక్కడ చూస్తున్నాను అనమాట. మనకి కాయ మంచిగా మాగిందా లేదా అని తెలియడానికి ఇట్లా చేత్తో అట్లా కొట్టి చూస్తే మనకి అది గట్టిగా సౌండ్ వస్తే మనకి కాయ అనేది మంచిగా ఉంటుందని చెప్పనేసి అట్లా కొట్టి చూస్తున్నానండి. ఇంక ఇక్కడ వచ్చేసి అట్లా నాకైతే 2 కాయలు అయితే కనిపించాయి అనమాట. తోట మొత్తం తిరిగితే నాకు ఆ 2 కాయలే కనిపించాయి అనమాట పెద్దవిగా. ఆ అన్నకు వచ్చేసి ఈ తోట వేయడం వల్ల నష్టమే వచ్చిందని చెప్పనేసి చెప్తున్నాడండి. గింజలు నాటినప్పుడు ఏమంటే ఎలకలు ఉంటాయి కదా, ఎలకలు ఆ గింజల్ని లోడుకొని తినేసాయంట సగం వరకు. దానివల్లే చెట్లు తక్కువయ్యాయి. ఇంకా అట్లనే కాయలు కూడా చాలా తక్కువ వచ్చాయని చెప్పనేసి చెప్తున్నాడు. ఇంకా ఆ కాసిండే కాయల్ని కూడా రాత్రిలో వచ్చేసి పెద్ద పెద్దగా ఉండే కాయల్ని దొంగతనంగా కోసుకొని వెళ్ళిపోయారంటండి. ఇంకా దానివల్ల పంట తక్కువ ఉందని చెప్పనేసి కొనడానికి కూడా అసలు ఎవరు రావడం లేదంటండి. ఇంకా ఫైనల్ గా చాలా తక్కువ ధరకే అమ్మేశాడంటండి పంట మొత్తము. ఏం కాదు, తీసేస్తా. లాభమా నష్టమా నాకా చెప్పు. 30,000 పెడితే నీకు 10,000 వచ్చిందా? 50,000 పెడితే 20,000 వచ్చింది. సంతోషం, పూర్తిగా నష్టం రాకండి. అంతే, ఎత్తుకో దాన్ని కూడా. ఒక్కాయ పగలు కొట్టి ఈడే వీడియో తీస్తాడా కొట్టు. అయ్యో అయ్యో అయ్యో, సభి హాయ్ చెప్పు. సభి ఓనరమ్మా, ఓనరు ఓనరమ్మా హాయ్ చెప్పమ్మా. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఆ అన్న 50,000 పెట్టుబడి పెడితే 30,000 నష్టం అంట. 20,000 అయితే వచ్చిందని చెప్పనేసి చెప్తున్నాడు. ఇంకా అలా కర్బూజ్ తోట దగ్గరే ఒక కాయ పగలగొట్టుకొని తిన్నామండి. టేస్ట్ మటుకు భలే ఉందండి అసలు. ఇంకా అట్లా పచ్చని పొలాల మధ్యన మనం ఏం తిన్నా కూడా చాలా బాగుంటుంది కదండి. ఇంక ఇక్కడ వచ్చేసి మా అమ్మ వచ్చేసి టమోటా తోట అయితే వేసిందనమాట. ఇంకా ఆ చెట్లకి ఇక్కడ దారాలు అయితే కడుతున్నారండి. ఇది వచ్చేసి ఫస్ట్ దారం అయితే వేస్తుందండి. ఇంకా టమాటా చెట్లు కూడా చాలా మంచిగా ఉన్నాయన్నమాట. చూడాలి మరి వీటికి రేట్ తగులుకుంటుందో తగులుకోదు. మనకి టమోటాలు లాటరీ వేసినట్లే కదా, చూడాలి మరి ఎంత మాత్రం వస్తుందో మా అమ్మకి ఈ టమోటా చెట్లలో. ఆర్యన్ చూడు ఇక్కడ. హాయ్. అబ్బా, మేము సాయంత్రం పూట వచ్చామండి 5:30కి అట్లా. అయినా చూడండి సన్లైట్ ఎంత ఇదిగా కనిపిస్తుందో. ఇంకా ఇట్లా పొలాల దగ్గర ఉంటే మనకి ఎంత ప్రశాంతంగా ఉంటుందో కదండి. ఇంక ఇక్కడ వచ్చేసి మా అమ్మ వాళ్ళు ఇట్లా ఆవులకి షెడ్ అయితే వేశారనమాట. ఇది గవర్నమెంట్ ఏదో ఇచ్చిందని చెప్పనేసి వాళ్ళైతే ఇట్లా ఆ షెడ్ అయితే వేశారనమాట. ఇంకా అందులో రోడ్డు సైడే కదండి, దానివల్ల ఇక్కడ ఇది కట్టడం వల్ల రోడ్లో వెళ్ళే వాళ్ళు వచ్చేవాళ్ళు ఇక్కడ కొద్దిసేపు రెస్ట్ తీసుకొని ఇంకేదైనా ఫుడ్ తినే వాళ్ళు ఉంటారు కదా, లాంగ్ జర్నీ చేసేవాళ్ళు, ఇంకా అట్లాంటి వాళ్ళు ఇక్కడ ఆపి తినేసి వెళ్తారనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి ఇట్లా షెడ్ పక్కనే ఇట్లా పెద్ద తొట్టి కూడా కట్టామండి. దానివల్ల ఇంకా తినడానికి కానీ ఇంకా అట్లనే ఎండకి అలసిపోయి వస్తారు కదండి, అట్లాంటి వాళ్ళకి ఫేస్ వాష్ కానీ అట్లా చేసుకోవడానికి చాలా మంచిగా ఉంటుంది అనమాట. ఇంక ఇక్కడ చూడండి అట్లా ఆ షెడ్ దగ్గర అయితే పిల్లల్ని అయితే వదిలామన్నమాట. ఇంకా వాళ్ళైతే మంచిగా ఆడుకుంటున్నారండి. ఇంకా బన్నీకి ఎత్తుకుంటే అస్సలు నచ్చడం లేదనమాట. ఇంక సరే అని చెప్పనేసి వాడిని అట్లా వదిలాను. ఇంకా వాడైతే అట్లా మంచిగా వాళ్ళతో ఆడుకుంటా అన్నాడనమాట. ఇంక ఇక్కడ ఆర్యన్కి ఏంటంటే
కొత్త వాళ్ళని చూస్తే కలవడానికి చాలా టైం పడుతుందండి వాడికి. అందులోనూ ఆర్యన్ పడుకుంటే ఇంకా వాడిని నిద్ర లేపి బావి దగ్గరికి అయితే వెళ్తున్నాం రా అని చెప్పనేసి తీసుకొని వచ్చానమాట. ఇంక ఇక్కడ మా అమ్మ వాళ్ళు సాయంత్రం పూట చల్లగా ఉంటుందని చెప్పనేసి వాళ్ళైతే ఇట్లా టమాటో చెట్లకి దారాలు అయితే కడుతున్నారండి. చూసారు కదా ఫ్రెండ్స్, మా బావి దగ్గర అయితే ఇట్లా ఒక పక్క టమాటో చెట్లు ఇంకొక పక్క కర్బూజా చెట్లు అయితే వేశారనమాట. ఇంక ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది గెడ్డి పుల్ల ఆవుల కోసం అనమాట. సో ఇంకా మేమైతే ఇంటికి వచ్చేసామండి. ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అండి. బన్నీకి ఇంట్లోనే ఉగ్గునైతే ప్రిపేర్ చేస్తున్నానండి. ఉగ్గు లేదంటే హోమ్ మేడ్ సిర్లాక్ ఏదైనా అనొచ్చులేండి. సో ఇంకా ఇక్కడ వచ్చేసి ఆ ఉగ్గుని ఎలా ప్రిపేర్ చేస్తానో మీకైతే చూపిస్తానండి. ఇక్కడ వచ్చేసి నేను 1.5 గ్లాస్ రైస్ తీసుకున్న తర్వాత 1 గ్లాస్ మసూర్ దాలు, ఇంకా అట్లనే 1 గ్లాస్ పెసలు, ఇంకొక గ్లాసు పొట్టు లేకుండా ఉంటాయి కదా పెసలు అవి, ఇంకొక గ్లాసు పొట్టు మినప్పప్పు, ఇంకా ఒక 1/2 గ్లాసు కందిపప్పు తీసుకున్నాను, ఇంకా పిడికుడు కాజు, ఇంకొక పిడికుడు బాదం అయితే తీసుకున్నాను. ఇంకా కావాలంటే దీంట్లో శనగ్గింజలు ఇంకా అలానే శనగబ్యాళ్ళు ఇవంతా వేసుకోవచ్చండి. నేను ఇంకా బన్నీకి 10th మంతే కదా, అవి ఇంకా నెక్స్ట్ టైం చేసినప్పుడు వేద్దాంలే అని చెప్పనేసి నేనైతే అవి అయితే వేయలేదండి. ఇంక ఇక్కడ వచ్చేసి నాకు ఎందుకో రైస్ కొంచెం తక్కువ అనిపించింది అనమాట. సరే అని చెప్పనేసి ఇంకొక 1/2 గ్లాస్ రైస్ అయితే వేసానండి. ఇంక ఇవన్నీ పప్పులు కదా, వీటన్నిటిని తిని అరిగించుకోవాలంటే దీంట్లో ఖచ్చితంగా జీలకర్ర అయితే వేయాలండి. సో ఇంకా అలా కొంచెం జీలకర్ర కూడా వేసేసి వీటన్నిటిని కలిపేసుకొని వీటిని శుభ్రంగా కడిగేసుకోవాలండి. ఇంకా బన్నీకి ఈ ఉగ్గు పెట్టడం ఫస్ట్ టైం అండి. సో ఇంకా అందుకోసమే ఇక్కడ నేనైతే కొంచెం తక్కువ క్వాంటిటీలోనే చేస్తున్నాను అనమాట. ఇవి బాగా తింటే మళ్ళీ నెక్స్ట్ టైము ఇంకొంచెం ఎక్కువ క్వాంటిటీ అయితే చేస్తానండి. సో ఇంకా వీటిని అయితే ఇట్లా శుభ్రంగా కడిగేసుకున్నాను అనమాట. 1కి 2 సార్లుగా కడిగేసుకొని ఇట్లా పొడి క్లాత్ ఉంటుంది కదా దానిపైన అయితే వేసేసుకొని ఎండలో 1 గంట సేపు అయితే ఆరబెట్టేసుకుందామని చెప్పనేసి అట్లా మిద్ది పైన అయితే ఆరబెట్టాను అనమాట. ఇంకా అలా ఆరబెట్టానో లేదా కోతులు అయితే వచ్చేసాయండి. ఇంకా సరే అని చెప్పనేసి మళ్ళీ ఒక గిన్నెలోకి వేసేసుకొని ఇట్లా ఇంటి ముందరే ఇట్లా పెట్టాను అనమాట. సో ఇంకా అట్లా కొద్దిసేపు కాపలా ఉండి అవి ఎండిన తర్వాత మళ్ళీ ఇంట్లోకి అయితే తీసుకొచ్చేసానండి. చూడండి ఇవి అట్లా 1 గంట సేపు ఎండలో పెట్టాను అంతే అండి. ఎంత మంచిగా ఎండిపోయాయి చూడండి. సో ఇంకా వీటిని అయితే ఇప్పుడు మంచిగా పైన ప్యాన్ పెట్టేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా వీటిని వేయించుకోవాలన్నమాట. మంటని హై ఫ్లేమ్లో పెట్టేస్తే అవి భిన్న వేగిపోతాయి. పిల్లలకి పెట్టినా సరిగా వాళ్ళకి టేస్ట్ అనేది ఉండదన్నమాట. సో ఇంకా అందుకోసమే నేనైతే మంటని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మంచిగా వేయిస్తున్నానండి. ఇంకా ఈ ఫుడ్ వచ్చేసి చిన్నపిల్లలకి 8th మంత్ కంప్లీట్ అయ్యి 9th లో పెట్టిన పిల్లల నుంచి 24 మంత్ బేబీస్ వరకు పెట్టచ్చండి. కొంతమంది 6th మంత్ నుంచినే పెడుతుంటారనమాట. అలా పెట్టకూడదండి. ఇవన్నీ పప్పులు కదండి, చిన్న పిల్లలు కదా, వాళ్ళకి అరుగుదల అనేది చాలా స్లోగా ఉంటుందండి. సో ఇంకా నేనైతే అందుకోసమే 8th మంత్ కంప్లీట్ అయిన తర్వాత పెడుతున్నానండి. ఇంకా ఆర్యన్ కూడా అంతే అండి. 8 మంత్స్ కంప్లీట్ అయిన తర్వాతనే వాడికి కూడా ఇట్లా ఉగ్గు పెట్టడం అయితే స్టార్ట్ చేశాను అనమాట. సో ఇంకా దీంట్లో వచ్చేసి జీలకర్ర వేసాను కదండి ఆల్రెడీ, బట్ కానీ వామ్ కూడా వేస్తే అరుగుదల మంచిగా ఉంటుందని చెప్పనేసి కొంచెం వామ్ కూడా వేసానండి. సో ఇంకా వామ్ కూడా వేసేసి అట్లా మంచిగా ఇట్లా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మంచిగా వేయించేసానండి. చూడండి మనకి అవి వేగాయా లేదా అని తెలుసుకోవడానికి ఇట్లా ఒక బియ్యం పట్టుకుంటే మనకి అది పిండిలాగా అవుతుంది అనమాట. అలా అయితే అవి మంచిగా వేగినట్టు అండి. సో ఇంకా అందుకోసమే నేనైతే ఇక్కడ ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని వాటిని అయితే పూర్తిగా చల్లారనివ్వాలండి. మనము ఇట్లనే వేడి మీదనే మిక్సీకి అయితే వేసేస్తే అది మిక్సీకి వేసి స్టోర్ చేస్తే ఎక్కువ రోజులు నిల్వ ఉండదన్నమాట. అవి పూర్తిగా చల్లారిన తర్వాతనే ఇట్లా మిక్సీలోకి తీసేసుకొని ఇట్లా మెత్తగా పౌడర్ లాగా చేసేసుకోవాలండి. కొంతమంది దీన్ని జల్లిస్తారండి. ఇంకా నేనైతే ఇక్కడ జల్లించడం లేదనమాట. ఎందుకంటే నేను ఇక్కడ మిక్సీలోనే చాలా మెత్తగా అయితే మిక్సీ పట్టేస్తానండి. సో ఇంకా దీన్ని అయితే మళ్ళీ ఒక ప్లేట్లోకి తీసేసుకొని ఆ వేడి అనేది ఉంటుంది కదా మిక్సీకి వేస్తే, ఆ వేడి అంతా పూర్తిగా చల్లారిన తర్వాత ఒక బాక్స్లో అయితే పెట్టేసి స్టోర్ చేశానండి. ఇంక ఇక్కడ వచ్చేసి ఈ ఉగ్గుని ఎలా చేసుకోవాలో మీకైతే చూపిస్తాను చూసేయండి. ఒక చిన్న గిన్నెలోకి 1 స్పూన్ సెర్లాక్ని అయితే తీసేసుకొని కొంచెం వాటర్ పోసేసుకొని లమ్స్ అనేటివి లేకుండా ఇట్లా మంచిగా కలిపేసుకోవాలండి. తర్వాత స్టవ్ పైన ఒక గిన్నెలో ఎసురుని అయితే పోసుకోవాలన్నమాట. ఒక గిన్నెలో నీళ్లు పోసేసుకొని ఆ ఎసురు అనేది ఉడికేటప్పుడు దాంట్లో అయితే ఇది పోసేయాలన్నమాట. ఇంక ఇక్కడ వచ్చేసి నేనైతే ఇక్కడ కొంచెం సాల్ట్ అయితే వేసానండి. సాల్ట్ అనేది మీ ఆప్షనల్, నేనైతే కొంచెం అయితే ఇక్కడ వేసానండి. సో ఇంకా అట్లా సాల్ట్ వేసేసిన తర్వాత ఎసురు అనేది ఇట్లా మంచిగా కాగేటప్పుడు
ఈ సెర్లాక్ని కూడా అందులో వేసేసుకొని అట్లా కలుపుతూ ఉండాలన్నమాట. కలుపుకంటే మనకి అది అడుగంటేసినట్టు అయిపోతుందండి. సో ఇంకా అట్లా పెట్టేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని అది చిక్కబడేంత వరకు ఉడకనివ్వాలన్నమాట. చాలా మంది ఏంటంటే ఇది అంతా ప్రాసెస్ చాలా ఎక్కువ అని చెప్పనేసి బయట నుంచి సిర్లాక్ అయితే తెచ్చి పెట్టేస్తుంటారండి. ఆ సిర్లాక్లు కూడా వాళ్ళు ఎలా ప్రిపేర్ చేస్తారో ఏంటో మనకి అస్సలు తెలియదు. ఇంకా నేనైతే అట్లా బయట నుంచి తెచ్చి పెట్టడం కంటే ఇట్లా ఇంట్లో ప్రిపేర్ చేసి పెడితేనే చాలా మంచిగా ఉంటుందని చెప్పనేసి నేనైతే ఇట్లా ఇంట్లోనే ప్రిపేర్ చేస్తున్నానండి చాలా వరకు. అయినా మన పిల్లలకి మన చేతులతో చేసి పెడితేనే మనకి చాలా మంచి సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది అనమాట. సో ఇంక ఇక్కడ చూస్తారు కదా, నేనైతే ఇట్లా ఒక మూత ఉండే బాక్స్లో అయితే పెట్టేశానండి. దీన్ని మనము ఒక నెల రోజుల పాటు నిల్వ ఉంచుకోవచ్చు అనమాట. రోజుకి నేనైతే బన్నీకి 1 టైం అయితే తినిపిస్తున్నానండి దీన్ని. సో ఇంక ఇక్కడ చూస్తారు కదా, ఇట్లా మంచిగా చిక్కగా అయితే ఉడికిపోయింది. ఇంకా దీన్ని అయితే స్టవ్ ఆఫ్ చేసేసి ఒక గిన్నెలోకి తీసేసుకొని అది పూర్తిగా చల్లారిన తర్వాత ఇంకా బన్నీకి అయితే తినిపించేస్తానండి. ఇంక ఇక్కడ చూసారు కదా, అట్లా పూర్తిగా చల్లారిన తర్వాత పిల్లలకైతే పెట్టాలండి. సో ఇంకా బన్నీ అయితే నిద్ర లేచాడనమాట. ఉగ్గు వచ్చేసి డే టైంలో పెట్టడానికే ట్రై చేయండి. ఎందుకంటే వీటిల్లో పప్పులన్నీ వేసాం కదండి, పప్పులు చిన్నపిల్లలు తిని అరిగించుకోవడానికి చాలా టైం పడుతుంది. సో ఇంకా నైట్ పెడితే వాళ్ళకి పొట్ట నొప్పి అట్లా రావచ్చండి. సో ఇంకా అట్లా డే టైంలో పెడితేనే వాళ్ళకి మంచిదన్నమాట. ఇంకా నేనైతే ఆఫ్టర్నూన్ అయితే పెడతానమాట. ఇంకా బేబీ ఫుడ్ రెసిపీస్ చాలా వీడియో షూట్ చేశానండి. ఇంకా అవన్నీ ఒక్కొక్కటే నేనైతే మీతో షేర్ చేసుకుంటాను. ఇంక ఇక్కడ వచ్చేసి బన్నీకి ఫస్ట్ టైం పెడుతున్నాను కదండి. ఇంకా వాడైతే ఫస్ట్లో కొంచెం వద్దన్నట్టు మారం చేశాడనమాట. ఇంకా ఒకసారి దాని టేస్ట్ అయితే చూపించానండి. ఇంకా వాడైతే దాన్ని మంచిగా ఎంజాయ్ చేస్తూ తింటానాడు అనమాట. ఇంకా ఈ ఉగ్గు అనేది ఆర్యన్ కూడా ఇప్పుడు కూడా తింటాడండి, వాడికి అంత ఇష్టం అనమాట. ఇంకా బన్నీకి ఇలా చేసినప్పుడల్లా వాడికి కూడా కొంచెం గిన్నెలో వేసిస్తేనే, లేదంటే వాడు బాగా ఏడుస్తాడనమాట. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ రోజు వ్లాగ్ అయితే ఇదే అండి. బన్నీకి ఉగ్గు అయితే చేసి పెట్టానండి. నెక్స్ట్ ఇంకొక బేబీ ఫుడ్ రెసిపీతో మీ ముందుకైతే వస్తాను. మీరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఖచ్చితంగా నా వీడియోకి చిన్న లైక్ అయితే ఇవ్వండి అబ్బా. మళ్ళీ ఇంకొక వ్లాగ్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.